చంద్రబాబు అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇండియాలోనే లేరు. ఇది చాన్నాళ్ల క్రితమే కేసీఆర్ చెప్పిన మాట. నారాబాబు నయవంచన రాజకీయం చూస్తే ప్రపంచమంతా చెప్పే మాట ఇదే. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే ఇంతకంటే ఇక దిగజారుడు అనుకున్నప్పుడల్లా జనాలను ఎల్లో ఫూల్స్ చేస్తాడు చంద్రబాబు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏపీకి ఒరగబెట్టిందేమీ లేదు. అందుకే మళ్ళొక్కసారి తెలంగాణపై కుట్రలకు తెరలేపాడు. తన శిష్యుడు రేవంత్ రెడ్డి అండతో తెలంగాణకు మళ్ళొక్కసారి అన్ని రకాలుగా నష్టం చేస్తున్నాడు. ఇప్పటికే కృష్ణా జలాల్ని అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ఆంధ్రబాబు బనకచెర్ల పేరుతో గోదావరి జలాల్లో మన వాటాను లూటీ చేసే పన్నాగానికి తెరలేపాడు. మళ్ళొక్కసారి రెండు కళ్ల సిద్ధాంతం వల్లెవేస్తూ తెలంగాణకు జలద్రోహ కుతంత్రం అమలు చేస్తున్నాడు. బనకచెర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు బొంకుతున్నాడు. గోదావరిలో మిగులు జలాల్ని తీసుకుంటామని అబద్ధాలు చెబుతున్నాడు. అసలు బనకచెర్లకు అనుమతులే లేవు. అలాంటి ప్రాజెక్టును అక్రమంగా కట్టుకుంటూ చంద్రబాబు నయవంచన మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ నీటి హక్కుల్ని కాలరాయడానికి పచ్చముఠ పన్నిన నయా పన్నాగం ఇది.